అసలు అఘోరికి నీకు పరిచయం? ఎన్ని మంత్స్? 4 months. 4 నెలలు. ఈ ఆ 4 నెలల కాలం ఈ వారం రోజులు ఏమనిపించింది? 4 నెలలు బాగానే మాట్లాడుకున్నారు, వారం రోజులు అసలు చూడలేదు. ఈ వారం రోజులు ఎలా గడిచాయి అఘోరిని చూడని ఈ వారం రోజులు? చాలా బాధాకరంగానే నడిచాయి. అంటే మీకు అర్థమయ్యే ఉంటది, వన్స్ ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమించాము అంటే దూరం పెట్టారు అంటే అదే బాధ ఎలా ఉండిద్ది అనేది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. చెప్పినా కూడా అర్థం కాదు ఎదుటి వాళ్ళకి. ఆ బాధ అనేది మా ఇద్దరికే అర్థమవుతుంది. ఓకే, కానీ మరి మధ్యలో నేను వెళ్ళను అని అన్నారు కదా, నేను పని చేసుకుంటాను వేరే పని, వెళ్ళను అని అన్నారుగా, మరి ఇప్పుడు సడన్గా కట్ చేస్తే అఘోరి పక్కన ప్రత్యక్షమయ్యారు. వెళ్ళను అంటే ఇప్పుడు ఫ్యామిలీ దగ్గర తీసుకొచ్చేసారు వాళ్ళంతటి వాళ్ళు. సో ఓకే, వాళ్ళ దగ్గర ఒక 1 month ఉండి మళ్ళీ వచ్చేద్దాం అనుకున్నాను. అదే డెసిషన్ తో ఉన్నాను ఫస్ట్ నుంచి. నేను ఒక మాట అడుగుతాను, ఒక మాట అంటాను, అఫ్ కోర్స్ ఎలా తీసుకున్నా అంటే ఇప్పుడు అందరూ కూడా అంటున్నారు అదే, శ్రీవర్షిని చూడటానికి ఇంత చక్కగా ఉంది కదా, చాలా అందంగా ఉంది, చక్కగా ఉంది, చదువుకున్న అమ్మాయి, ఏంటి ఒక్కసారిగా అఘోరితో వెళ్ళిపోవడం ఏంటి అని ఎవరో కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. బహుశా మీ కుటుంబ సభ్యులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. సహజంగా ఇలాంటి అమ్మాయి ఊహించుకునే లైఫ్ వేరేగా ఉంటుంది. ఒక మంచి అబ్బాయి, మంచి జాబు, ఒక మంచి లైఫ్ ఇవి ఊహించుకుంటుంది కదా, అఘోరితో ఏం ఊహించుకుని వెళ్ళిపోయింది అని ఒక డౌట్ అందరిలోనూ. ఏం ఊహించుకునే అంటే ఫిజికల్ గా ఊహించుకునే వెళ్ళలేదు. మేమిద్దరం ఇష్టపడ్డాము, ఒకరికొకరం మనస్ఫూర్తిగా మాట్లాడుకున్నాము, ఒకరి పట్ల ఒకరికి నమ్మకం కుదిరింది. సో ఇలాగే నీకు ఒక తోడుంటే బాగుంటది, నాకు ఒక తోడుంటే బాగుంటది, లైఫ్ లాంగ్ మనం ఇలాగే ఉందాము. పిల్లలు అంటావా, పిల్లల్ని దత్తత తీసుకుని కూడా పెంచుకోవచ్చు. చాలా మంది అనాథ పిల్లలు ఉన్నారు కదా, అలా కూడా మనం పెంచుకోవచ్చు. ఫిజికల్ అనేది పక్కన పెట్టేస్తే మేమైతే మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. అదే ఇంత దూరం మమ్మల్ని నడిపిస్తూ వచ్చింది. ఓకే, పెళ్ళి ఎప్పుడు చేసుకున్నారు? Jan 13 అమ్మవారి టెంపుల్, విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర చేస్తాం. Jan 13 బ్రహ్మముహూర్తాన 4కి. సో ఇప్పుడు ఐ మీన్ మూడోసారి పెళ్లి చేసుకుంటున్నామని ఏదో నిన్న అఘోరి మాత అన్నింది. ఇప్పుడు మరి రెండోసారి ఇప్పుడు చేసుకున్నారు? రెండోసారి మా ఫ్యామిలీ ముందు. మీ ఫ్యామిలీలో? మా ఫ్యామిలీ ముందు ఇంట్లోనే గోల్డ్ చైన్ తెచ్చారు నా కోసం. 2 మంగళసూత్రాలు కూడా చిన్న చిన్నవి తెచ్చి గోల్డ్ చైన్ లో పెట్టేసి నాకు తాళిబొట్టు లాగా వేశారు. మా డాడీ, మా మమ్మీ, మా అన్నయ్య అందరి ముందే వేశారు. వాళ్ళందరూ అప్పుడు ఒప్పుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. కోడలి పిల్ల అని పిలిచారు, చక్కగా అన్ని వండి పెట్టింది మా మమ్మీ. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. మా మమ్మీని తినేమని పిలుస్తుంది అంటే సుందరి అని పిలుస్తుంది. సుందరి అలాగే సుందరి అని పిలుస్తుంది. అంటే అత్త అంటే కొంచెం ఇది రొటీన్ వర్డ్ కదా అని చెప్పని సుందరి అని పిలిచేది. అమ్మ ఏమో కోడలి పిల్ల అని పిలిచేది. సో అలాగా హ్యాపీగా రన్ అవుతుంది. తిను ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు కూడా కంటిన్యూగా కాల్స్ మాట్లాడుకునే వాళ్ళం, వీడియో కాల్స్ మాట్లాడుకునే వాళ్ళం, ఇంట్లో ఫ్యామిలీ మొత్తం మాట్లాడే వాళ్ళు. ఇలాగ జరుగుతున్న హ్యాపీ మూమెంట్ లో ఎవరైతే విష్ణు అనే వ్యక్తి ఉన్నారో ఆయన జీర్ణించుకోలేకపోయాడు. అంటే నాకు దూరం అవుతున్నారేమో అనే కోణంలో కావచ్చు, ఆయన ఎలాగ ఆలోచించాడు నాకు తెలియదు. ఇంకా అమ్మ వాళ్ళకి పెంచిన అన్న, నువ్వు అన్నాని పిలిచే వ్యక్తి కదా,